హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్ళాము. అద్భుతమైన ప్లేస్ అని ఎందుకు అంటున్నానంటే, నాకైతే ఈ ప్లేస్ నా చిన్నప్పటి రోజులను గుర్తుకు చేసింది. చిన్నప్పుడు ఎప్పుడో కెమికల్ లేని ఫుడ్డుని కానీ, కెమికల్ లేని ఫ్రూట్స్ని కానీ తిన్న రోజులైతే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చినాయి. ఇంకొక 10-15 ఏళ్ళ నుంచి అయితే ఘోరంగా అంటే ఘోరంగా మామిడి పండ్లు తినాలంటే కెమికల్ పండ్లు ఏవో ఒక పండ్లు తింటున్నామంటే తింటున్నాం మామిడి పండ్లు, కానీ ఆ టేస్ట్ అయితే మామిడి పండ్ల ఫ్లేవర్ అనేది లేదనమాట. ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టుగా ఉండే పండ్లను అయితే తిన్నాము. ఇంకిన్ని రోజుల తర్వాత అయితే మా ఇంటి దగ్గరలోనే ఒక మామిడి తోట కనిపించింది. ఇంకా ఆ తోటలో ఉన్న వాళ్ళు కూడా మా రిలేషన్సే కాబట్టి ఇంకా ఒకసారి ఇక్కడ మామిడి పండ్లు ఉంటాయి తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. మనల్ని కొంచెం రామంటే లోపల తోట అంతా తిరిగేసి వస్తామంటే అయినా సరే ఆయన అయితే ఏమనలేదు. సరే మీకు నచ్చిన పండ్లను తెంపుకొని తినండి అని చెప్పిండు. అసలు ఒక్కొక్క పండు అయితే ఎంత బాగుందంటే అమృతం అంటే అమృతంలో ఉన్నాయి. నాకు 15 ఏళ్ళకు ముందు తిన్న మామిడి పండ్లు అయితే ఈరోజు అయితే గుర్తుకొచ్చినాయి. అసలు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అంటే చెట్టుపై నుంచి తింటే ఇంత టేస్ట్ ఉంటాయి ఆ పండ్లు అన్నంత రుచి అయితే నా చిన్నప్పుడు తిన్న రోజులను అయితే గుర్తు చేసిన ఈ పండ్లు. అసలు ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి పౌడర్స్ కానీ వేయని పండ్లను అయితే నేను చెట్టు నుంచే తెంపుకొని తిన్నా. అమృతంలో ఉన్నాయి. ఇంకా కొనుక్కోవడానికి కూడా ఇంకా వాళ్ళు చెట్టుపై నుంచే తెంపుకొని ఇచ్చారు. ఇక్కడైతే రసాలు ఇంకా బంగినపల్లి మామిడి పండ్లు ఉన్నాయి. 70% అయితే ఇంకా మార్కెట్కి కాయలని పంపించేస్తారంట. ఇంకా 30% ఇట్లనే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇంకా మామిడికాయ పచ్చడికి కూడా మామిడికాయలు ఉన్నాయి. ఇక్కడైతే మామిడి పండ్లను అన్నీ తెంపి ఇక్కడ పెట్టేశారు. ఇంకా కొంచెం దూరంగా ఉన్నాయి కదా, 2 రోజులు ఆ చెట్టు మొదల్లో పెడితే చెట్టు వేడికే అవైతే పండ్లు అనేటివి మంచిగా పండిపోతాయంట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా గులాబీ తోటలు, మల్లె తోటలు, కొబ్బరి తోటలు, వాటర్ యాపిల్స్ చాలా బాగున్నాయి. తోటలో అయితే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం.